ఒకటి నీళ్లు, కరెంటు కానీ సచివాలయాలు కంప్లీట్ చేసుకున్నాం, రోడ్లు కంప్లీట్ చేసుకున్నాం, ఇంకా అనేకం ఉన్నాయి. ఎంతమంది అడ్డుపడినా దీన్ని కంప్లీట్ చేసుకోగలిగినాను. నాకు ఈరోజు చాలా చాలా ఆనందంగా ఉంది. ఈ ఆనందాన్ని గ్రామ ప్రజలతో పంచుకుంటున్నాను. అట్లాగే దస్తగిరి అన్నతోను, విష్ణువర్ధన్ అన్నతోని, మా స్టాఫ్కి అందరికీ నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ ఆనందోత్సవాలతో నాకు ఏం మాట్లాడాలో కూడా తెలియట్లేదు. చాలా చాలా ఆనందంగా ఉంది. ఈ మహోత్సవాన్ని నేను ఎప్పుడూ మర్చిపోలేను. నాకు పెద్దలందరూ కూడా ఉన్నారు. వాళ్ళందరితో కూడా ఏం చెప్పకుండా అన్నతో ఈరోజు ఈ మహోత్సవాన్ని చాలా చాలా ఆనందంగా జరుపుకుంటున్నాను. ఈరోజు ఈ ఆనందోత్సవాలతో ఎక్కువ చెప్పలేకపోతున్నాను. దానికి నన్ను మన్నిస్తారని. 500 ఉంటుంది తీసుకొని రావడం. అప్పుడు 500 గొప్ప. ఇంకా అప్పుడు దాన్ని అంతా అమ్ముకొని ఒక మూటలో పెట్టుకొని వస్తూ ఉంటాడు బస్సులో. ఒక ఆయన సూటు బూట్ వేసుకొని బాగా పక్కనే ఉంటాడు. ఆయన పక్కనే ఉంటాడు. ఆయన పక్కనే ఉన్న డబ్బులన్నీ కొట్టేస్తాడు. ఆ కొట్టేసి ఏం చేస్తాడంటే ఆయన దగ్గర టికెట్ కూడా డబ్బులు ఉండవు పాపం. ఆ టికెట్ డబ్బులు లేకపోతే కండక్టర్ దగ్గర టికెట్ ఇవ్వాలి, లేకపోతే బస్సు దింపుతాడు. ఈయన ఏం చేస్తాడు? డబ్బులు కొట్టేస్తాడు. అప్పుడు ₹2 ఉంటుంది టికెట్. అప్పుడు ఈయన ఏం చేస్తాడు? పెద్ద మనిషి నువ్వేం బాధపడకు, నిన్ను ఆదుకోనికి నేను ఉన్నాను అని ఆ ₹2 ఇస్తాడు. కొట్టేసింది 500. ఆ ₹2 ఇస్తాడు. ₹2 ఇస్తే దేవుడు అయిపోతాడు. ఇంకా ఆయన పొద్దుమూకులు కాసం చేయాల్సిందే ఆయన కింద. ఇంకా మా మనిషి ఆయన పాపం దేవుడు అని మొక్కుంటాడు. మన ఊరి పరిస్థితి అట్లే ఉంది. మన దగ్గర కొట్టేస్తారు, వాళ్ళు సౌకర్యాలు అవుతారు, మనకు మాత్రం అట్లే పెడతారు. మళ్ళీ పిచ్చకాలం చేసి పిచ్చ వేస్తారు. అట్లా ఉంది మన పరిస్థితి కూడా. అంతెందుకు ఈ రోడ్లు వేస్తాం. అలంపూర్లో పోటీ చేసినా, పార్లమెంట్ పోటీ చేసినా నాకు ఏదైనా ఒక మార్పు ఉంది. ఎక్కడ కూడా ఫెయిల్యూర్ జరగలేదు. ఓటమి జరిగిండొచ్చు కానీ ఫెయిల్యూర్ జరగలేదు. రాష్ట్రంలో గాలికి కొట్టుకొని పోతా ఉంటే అలంపూర్లో 900తో ఆ రోజు కాంగ్రెస్ 24 సీట్లు వచ్చే చరిత్ర. మండలంలో నేను పోటీ చేసినప్పుడు కేవలం జిల్లాలో 4 వచ్చిన స్థానంలో మనమగరం ఉన్నాం. పార్లమెంట్కి పోటీ చేసినప్పుడు రాష్ట్రంలో 4 ఉంటే నేను ఒకరున్నా, సేనారెడ్డి వాళ్ళు ఉన్నారు. అంటే ప్రజలు కాస్త పూస్త అభిమానించేసేవి ఉంటాం తప్ప మనకు వద్దనుకునే రోజు మనకు అవసరం లేదు. ఇప్పుడు కూడా రైతు కుటుంబం నుంచి వచ్చినటువంటి వాడిని కోఆపరేటివ్ బ్యాంకులో మొట్టమొదటిగా 3 చెప్పాను వాళ్ళు. అది కూడా మన ఒక్క పాలసీ కాదు, జిల్లా రాష్ట్రంలో కూడా అందరిని ఒప్పించి రైతులకు ఇచ్చే రుణాలను 11.5% ఉంటే దాన్ని తగ్గించాలి అని చెప్పి ఈ రోజు ఖచ్చితంగా రైతులకు ఉపయోగపడే దాంట్లో కొంత పర్సెంటేజ్ తగ్గించాలన్న ప్రయత్నం చేస్తున్నాం. అదేవిధంగా గోల్డ్ లోన్ కూడా కమర్షియల్ బ్యాంక్ కంటే తక్కువ వడ్డీకి ఇవ్వాలనేది ఒకటి. అదేవిధంగా ఈరోజు ఇక్కడ చాలా మంది మహిళలు ఉన్నారు. ఇక్కడ మహిళా గ్రూపులు ఎన్నో ఉన్నాయి. మహిళలకు ఇస్తున్నటువంటి 3 లక్షల రూపాయల రుణాలకు 7% కోఆపరేటివ్ బ్యాంక్ అని కమర్షియల్ బ్యాంకులు ఇస్తా ఉన్నాయి. కానీ కమర్షియల్ బ్యాంకులో 5 లక్షలు 10 లక్షలు ఉన్నటువంటి వాళ్ళకు 12.5% మీ ముక్కుబండి వసూలు చేస్తున్నారు. దయచేసి ఇక్కడ ఉన్నటువంటి ఐక్య సంఘాలకు, ఇక్కడ ఉన్నటువంటి వాసులకి ప్రతి ఒక్కరి పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు. అలాగే కోడుమూరు నియోజకవర్గం నుంచి వచ్చినటువంటి టీడీపీ నాయకులు, లీడర్లు, అలాగే సర్పంచులకి, ఎంపీటీసీలకి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే వేదిక మీద ఉన్నటువంటి మా కర్నూలు కేడీసీసీ చైర్మన్ అయినటువంటి డి విష్ణువర్ధన్ రెడ్డి గారికి, అలాగే కన్వీనర్ గారికి, సర్పంచ్ వర్మ గారికి, ఇంకా డిఈ గారికి, ఎంఆర్ఓ గారికి, ఎండిఓ గారికి, సిబ్బంది, పోలీస్ సిబ్బందికి, మీడియా ప్రముఖులు, మీడియా మిత్రులకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయంటే నారా చంద్రబాబు నాయుడు గారు గతంలో అభివృద్ధికి కుంటుపడింది కాబట్టి ఈసారి ఖచ్చితంగా మనం అభివృద్ధి చేయాలని చెప్పేసి సంకల్పంతో చంద్రబాబు నాయుడు గారు ఆర్నిషలు కృషి చేస్తున్నారు. మన గ్రామానికి కూడా దాదాపుగా 56 లక్షల రూపాయల వరకు కూడా చేశారు. ఇంకా వస్తూనే ఉన్నాయి. ఇంకా ఎన్ఆర్జీఎస్ ఫండ్ కానీ గతంలో ఎక్కడ ఒక రోడ్డు వేసిన పాపం లేదు. కాబట్టి సంక్షేమం అభివృద్ధితో పాటు మన కూటమి ప్రభుత్వం ఎంతో ఘనంగా అభివృద్ధిని చేస్తుంది అని సాక్షాత్కరించబడుతుంది. ఎందుకంటే ఈరోజు పంచాయతీ ఆఫీస్ని కూడా ఓపెన్ చేయడానికి రావడం జరిగింది. నేను విష్ణువర్ధన్ రెడ్డి గారు, అలాగే రైతు భరోసా కేంద్రాన్ని కూడా ఓపెన్ చేయడం జరిగింది. గతంలో విష్ణువర్ధన్ రెడ్డి గారు ఉన్నప్పుడు
చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. ఎందుకంటే అది జగమెరిగిన సత్యం. 2014 నుంచి 19 టైంలో ఇన్ఛార్జ్ ఉన్నప్పుడు ఆయన కొన్ని వేల పింఛన్లు కానీ, రోడ్లు కానీ, నీళ్ళు తాగునీటి కానీ, సాగునీటికి కానీ అన్నీ ఇలా చాలా చేశారు. విష్ణువర్ధన్ రెడ్డి గారి గురించి ఎంత చెప్పినా తక్కువనే అనిపిస్తుంది నాకు కూడా. ఎందుకంటే ఆయన దగ్గరుండి చూస్తున్నది నేనే. ఎందుకంటే ప్రతి ఒక్కటి ఆయన చెప్పారు.